జై శ్రీరామ్ అక్క. జై శ్రీరామ్ నాన్న. ఏం చేస్తున్నావు అక్క? ఏం చేస్తున్నా, ఇగో ఈ బ్యాంగిల్స్ అన్ని సర్దుతున్నా నాన్న. మన ఈ బాక్స్లలో వస్తాయి ఒక్కొక్క, ఇందులో హాఫ్ డజన్, ఇందులో హాఫ్ డజన్, ఒక డజన్ వస్తాయి ఈ బాక్స్లలో. వీటిని మన బ్యాంగిల్ బాక్స్ లో ఇలా సర్దుకుంటున్నాము. అయితే ఈ కవర్స్ ఉంటాయి కదా నాన్న, ఈ కవర్స్ ఒక్కటి కూడా నేను పడేయను. ఎందుకు పడేయను? ఎందుకు? ఏం చేస్తావు వాటితోటి? వీటితో ఏం చేస్తా అంటే, మనం చీరలకు చుంచులు వేస్తారు కదా, అవి తులం లెక్క అమ్ముతాం మనం, ఆ పూసలు అవన్నీ. అవి మళ్ళీ సపరేట్ గా ఇంకో కవర్లు తెచ్చి ఎందుకు వేసి ఇవ్వడం? ఇవే ఉంటాయి కదా, వీటిలోనే అవి జోకినే ఇందులో పోసి ఇస్తాను అన్నమాట. ఇంకా పిల్లలు చిన్న చిన్న స్టడ్స్ తీసుకెళ్తారు, ఆ స్టడ్స్ తీసుకెళ్లాలంటే ఎక్కడో పడిపోతాయి, ఇందులో పోసి ఇస్తాను. ఒక్క కవర్ ఈ భూమిలో వాడి మొత్తం కరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతాయి అంట. ఇవన్నీ మనం ఊరికే చెత్తలో వేసే బదులు ఎట్లా చెత్తలనే వేయాలి. కాకపోతే మనం ఒకసారి యూజ్ చేస్తాం కదా, వేరే షాప్ నుంచి కొనుక్కొచ్చి ఇచ్చే కవర్ బదులు ఎట్లా వాళ్ళు పడేస్తారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ పడేసే దానికోసం కొత్తది ఎందుకు, ఇది కూడా మంచిగా నీట్గానే ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ 2 years నుంచి ఈ కవర్స్ అన్ని ఇలానే ఉంచుతున్నాను. ఇంకా కూడా ఇలాంటిదే ఇంకొకటి కూడా చేస్తున్నాను, చూపిస్తాను. ఇంకో ఇలా ఫాల్స్ అన్నీ ఇలా మనకు అవసరం ఉన్నాయి, తొందరగా అర్జెంట్ అని అంటారు కదా, ఇట్లా పిండి పెట్టుకుంటాము. ఇంకొకటి బాక్స్ ఉందా మన షాప్ లో, కనీసం రోజు ఒక 5 నుంచి 6 ఫాల్స్ వేస్తాం. ఈ కవర్స్ అన్ని పడేయాలి. ఇలాంటి మన వేస్ట్ బాక్స్ ఉంటాయి కదా, అది పెట్టుకొని ఓపెన్ చేయడంతో అవి పడేయకుండా జాగ్రత్తగా తెచ్చి ఇందులో వేస్తాం. వేసిన తర్వాత ఈ కవర్ వస్తుందా, అవును, ఈ కవర్ లోనేమో ఇప్పుడు పూసలు అమ్ముతాం కదా, అవును, ఆ పూసలు ఇందులో వేసిస్తాను. 10 రూపీస్ స్టిక్కర్ ప్యాకెట్స్ కొన్న వాళ్ళు కవర్ ఇవ్వ అని అడిగితే ఇదే కవర్ ఇస్తాను నేను. అవునా? ఎవరైనా అడిగితే కొత్తది ఇవ్వచ్చు కదా అంటే, ఎందుకమ్మా నువ్వు తీసుకెళ్ళి పడేసేదే కదా, మంచిదే కదా అని అంటే తీసేసుకుంటారు. ఇదేమో బిల్ వేయడానికి ఉపయోగిస్తాను. మంచి ఐడియా. అందుకోసమే చెప్తున్నాను. మీరు ఎవరైనా మనము ప్లాస్టిక్ ని కొంచెం తక్కువ యూజ్ చేస్తే బాగుంటుందండి. ఎట్లా రీయూజ్ ఏం చేయగలుగుతామో అంతవరకు అది చేద్దామండి మన వంతుగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.